పాపా 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 బాత్రూంలో కూడా లేదు. నాకన్నా ముందు ఎప్పుడు లేవదే, ఇప్పుడెందుకు లేచింది? పాపా పాపా ఓ నాయను, పాపకి యోగా వచ్చా? నాకెంతవరకు తెలీదే, ఎప్పుడు చూడలేదే. ఇప్పుడు పలకరించొచ్చో పలకరించకూడదు? మనకా ఇట్లాంటి యోగాలు, ఆసనాలు, వాకింగ్లు, జాగింగ్లు పడిచావు. ఎందుకు వచ్చిన గొడవ? అయ్యాకే పలకరిద్దాం. గుడ్ మార్నింగ్ బాబు. గుడ్ మార్నింగ్ పాపా. నీలో ఈ యాంగిల్ కూడా ఉందా? నీకు యోగా వచ్చా పాపా? యా బాబు. మరెప్పుడు చేయవేంటి పాపా? వీక్లీ వన్స్ చేస్తాను బాబు. ఓహో పాపా, నాకు అద్భుతమైన మాత్రమైన ఐడియా వచ్చింది. ఏంటి బాబు? నీకు అర్థమైందా పాపా? ఈ మాట చాలా సార్లు చెప్పావు కదా, సో ఐ అండర్స్టూడ్. చెప్పు. ఓకే ఓకే, పోన్లే పాపా, డైలాగులు రిపీట్ అవుతున్నాయి అనకుండా చేసావు. చెప్పు బాబు, ఐడియా ఏంటి? నీ యోగాతో ఆ తింగర్ని ఒక ఆట ఆడుకోవచ్చు పాపా. ఎలా బాబు? ఎలా ఏముంది పాపా, లెంగ్త్ అయినా పర్లేదు, ఆర్ఆర్లో కాకుండా మామూలుగానే చెప్తా, అప్పుడే నీకు అర్థమవుతుంది. ఏం లేదు పాపా, నువ్వు మీ సిస్టర్ కి ఫోన్ చేసి మొన్న యోగా డే జరిగింది కదా, ఆ అకేషన్ లో యోగా బాగా వచ్చిన వాళ్లే కంపెనీకి బాసులుగా ఉండాలని రూల్ పెట్టాం అని చెప్పమని చెప్పు. అప్పుడు బేబీ నువ్వు మీ ఇద్దర్లో యోగా బాగా ఎవరు చేస్తారో వాళ్లే బాస్ అని చెప్పమను. ఆ తింగర్ దానికి బద్ధకం కాబట్టి చెయ్యదు, చెయ్యలేదు. నువ్వు చేస్తావు. నువ్వు బాసు అని మరోసారి ప్రూవ్ చేద్దాం. ఇప్పుడే వెళ్ళి అక్కకి ఫోన్ చేసి చెప్తా. లేదమ్మా, గిరి ఇంకా లేవలేదు. అవును, బాబాయ్ ఇక్కడికి వస్తానని గొడవ చేయట్లేదా? అవునా? సరే అమ్మా, నారాయణ్ని వంట నుంచి రాగానే నాకు ఫోన్ చేయమని చెప్పు. ఓకేనా? బాయ్. అనవసరంగా ఏం చేస్తావు బే? ఏం చేస్తావు? బాబా, అత్తయ్య నాకు ఫోన్ చేసింది. అమ్మో, ఇవాళ ఏమవుతుందో. ముందు గుడ్ మార్నింగ్ అత్తయ్య. ఏంటి ఇంకా నిద్ర లేవలేదా? ఫోన్ చేయడానికి ఎంతసేపు పట్టింది? యాక్చువల్లీ నిద్ర లేచి అరగంట అయింది అత్తయ్య, మంచం దిగలేదు. మంచం దిగడం ఏంటి మిడిల్ క్లాస్ వాళ్ళలాగా? చెప్పండి అత్తయ్య, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? యోగా నేర్చుకోవాలి. ఏంటి? యోగా గురువు వస్తే యోగా నేర్చుకోవాలా? నాకు నేను కాఫీ పెట్టుకోవడానికి బొల్లంగదు, ఇంకా యోగా. అది తెలిసే ఈ యోగా ప్రోగ్రామ్ పెట్టాను. పాపా నువ్వు ఎవరు యోగా బాగా చేస్తారో వాళ్ళకి ఆఫీస్ పవర్స్ ఇవ్వాలని మొన్న యోగా డేకి డెసిషన్ తీసుకున్నాం. అవునా? పవర్స్ వస్తాయంటే యోగానే కాదత్తయ్య, ఏ రోగాన్నైనా భరిస్తా, సహిస్తా. షట్ అప్. ఈవినింగ్ టెస్ట్ ఉంటుంది, ఇలా ప్రాక్టీస్ చేయండి. ఓకే అత్తయ్య. అన్నట్టు బెంగళూరులో నా ప్రజలు ఎలా చేసింది? చిన్నగా మాట్లాడేందుకు చేత కదా? తొక్కలేవోయ్, హైదరాబాద్ ఎటు రాదు, ఇంకెందుకు భయపడాలి? సర్లే కాని బావా, యోగా విన్నా. మరి మొన్నొక శారీ కొన్నాను కదా, దానికి బ్లౌజ్ కుట్టించాలి బావా. వెళ్దామా? రేపు పవర్స్ వచ్చాక ఆఫీస్ వెళ్ళడానికి కొత్త చీరతో బాగుంటుంది కదా. బాచిం బట్ట వేసి కూర్చోడమే రాదు, నీ మొహానికి యోగా పవర్స్. ఆ పాపి వయసులో చేస్తుందా? అయినా బాబు యోగా అంటే ఏంటి అని అనడం తప్ప ఆవిడకి ఏమీ రాదు. మనమే గెలుస్తాం. ఆ గురువుని రాని మేనేజ్ చేద్దాం. బావా, పాపి గ్యారంటీగా గెలవాలని అత్తయ్య ఏదో ఒక తొండి చేస్తుంది, మనం అస్సలు తగ్గకూడదు. హలో, మా అమ్మ నీలో తొండి చేయదు, మా అమ్మ చాలా పర్ఫెక్ట్. గౌరించు. టెల్ మీ బాబు. పాపా, వాళ్ళు వస్తున్నారు, యాక్టింగ్ స్టార్ట్ చేయి. ఓకే ఓకే. పాపా పాపా పాపా, ఏంటి మాట్లాడదు? కంగారులో ఫోన్ కట్ చేయకుండా పక్కన పెట్టేసినట్టుంది.
బాబు చాలా కష్టంగా ఉంది. ఐ క్యాన్ డూ ఇట్. అబ్బో వీడు ఆన్లైన్ లో ఎంకరేజ్ చేస్తున్నాడు బావా. అదేంటి పాప అలా అంటావు? మనకి పవర్స్ వద్దు. ఓకే ఐ ట్రై. బొంగొస్తుంది. అది కీప్ అప్ బావా, ఇదే కంటిన్యూ చేయి. బాబు ఐ కాంట్. దేనికంటే నేను ఏదైనా బ్రేక్ డాన్స్ ఆర్ సాల్సా డాన్స్ చేస్తాను, కానీ యోగా నా వల్ల కాదు. ఇట్స్ ఇంపాసిబుల్. నీకు వాళ్ళ మీద గ్రిప్ కావాలా వద్దా చెప్పు. ఇప్పుడు కోచ్ కూడా వస్తున్నాడు పాపా. రియల్లీ? బావా ఇప్పుడైనా నమ్ముతావా మనమే గెలుస్తామని? అయినా ఇప్పుడే ఇలా కింద పడుతుంటే కోచ్ ముందు ఏం చేస్తుంది పాపం? ఏంటి పాపమంటున్నావు? అంత పెద్ద ఆవిడ కష్టపడుతుంటే నీకు మాత్రం జాలి కలగట్లా? వేయట్లేదు. ఏ ఈ వయసులో పవర్ అంటూ మన వెంట పడకపోతే ఓ కార్నర్లు కూర్చోవచ్చుగా. అవతల రాజకీయాల్లో సైతం యూత్ కి పెద్దపీట వేస్తున్నారు. ఏంటి బాబు? ఏం చేస్తున్నావు బాబా? కింద పడిపోయాను బాబు. లేవడం కష్టంగా ఉంది. బావా నేను 2 సార్లు గుంజిల్లా కూర్చొని లేస్తే చాలు. పాప కంటే బెటర్ గా చేస్తున్నానంటారు ఎవరైనా. పద రెడీ అవుదాం. బాబు వాళ్ళు వెళ్ళిపోయారు. కమ్ ఆన్. అలాగే పాపా. నమస్తే. నమస్కారం. నమస్తే అమ్మా. నమస్తే. నా పేరు గురుప్రసాద్. యోగా నేర్పించమని గౌరవనీయులు పూజ్యులు మహనీయురాలు నందిని మేడం గారు పంపారా? అవునమ్మా. నీ పేరు? నందిని, ఆ మేడం గారి కోడల్ని. బాబు ఏడి? బాబు బాబు భయపడి పారిపోయినట్టున్నాడు. ఎక్కడున్నాను పాపా, ఎక్కడున్నాను. హలో గురుప్రసాద్ జీ, హౌ ఆర్ యు? ఫైన్ ఫైన్. మా బాబు సార్ మీకు ఇంత ముందు నమస్తే. తెలుసా గురుప్రసాద్ గారు? తెలియదమ్మా, ఏదో అభిమానంతో అలా పిలుస్తున్నారు. మీరిద్దరూ కూర్చుంటే యోగా శిక్షణా తరగతులు ప్రారంభిస్తాను. బాబు యోగా క్లాసెస్ స్టార్ట్ చేద్దాం అంటున్నాడు పాపా. మీరు బాసింపట్లు వేసుకుని కూర్చోండి. గురుప్రసాద్ జీ, మా పాపకి చెప్పడం కంటే చేసి చూపించడం బెటర్. పాప మేడం ఇలా ఇలా లైక్ దిస్. అలా కాదు పాప మేడం, చేయండి ఇలా కూర్చోండి. ఇక ప్రారంభిద్దాం. ప్రారంభించే ముందు యోగా గురించి 2 ముక్కలు చెప్పాలి. ఈ యోగా అంటే శరీరానికి సంబంధించినది కాదు. నేను అంటే మేను కాదు. నేను ఓ శక్తి సంపన్న పరమ పావన పూజ్య స్వరూప ఆత్మతత్వాన్ని అని గ్రహించుటయే ఆత్మానుభూతి. ఈ అనుభూతియే యోగా. ఏమయ్యా గురుప్రసాద్, మా పాపకి మామూలు తెలుగు అర్థమై చావదు. నువ్వేమో ఎవరికి అర్థం కాని తెలుగులో చెప్పి చేస్తే ఎలా? పాప మేడం, పాప మేడం, పాప మీరు లేపండి సార్. ఏం చెప్పారు బాబు? అమ్మా, ఇక నేను మాట్లాడను. క్లాసులు స్టార్ట్ చేద్దాం. ఐ డోంట్ బాబు. ఐ క్యాన్ డూ ఇట్. నా వల్ల కాదు. అలాగంటే ఎలా చెప్పండి అమ్మా? బావా ఎటు పాపకు రాదని అర్థమైపోయింది. ఈ గురుప్రసాద్ ని మేనేజ్ చేద్దాం. దిలు, ఆ యోగా మాస్టర్ని మేనేజ్ చేయాలని చూస్తే అమ్మతో చెప్పేస్తాడేమో. చెప్పకుండా మేనేజ్ చేద్దాం బావా, లేకపోతే మనం గెలవడం కష్టం. ఎందుకు? అక్కడ పాప మేడం ఇంకా వీక్ కదా. ఆఫ్ కోర్స్, కానీ ఇద్దర్లో బెటర్ ఎవరో చెప్పడానికైనా మేనేజ్ చేయాలి కదా. రండి గురుప్రసాద్ గారు, కూర్చోండి. ఆ, ఆ. చెప్పండి, ఎందుకు రమ్మన్నారా? గురుప్రసాద్ గారు, మీ ఇంటర్వ్యూలు ఏమైనా టీవీలో వచ్చాయా? కన్నడంలో వచ్చాయి. ఇక్కడ రాలేదు కదా? లేదు. ఇక్కడ అన్ని ఛానల్స్ లో అన్ని డైలీ పేపర్స్ లో వస్తే మీకు ఏమైనా అభ్యంతరమా? అభ్యంతరం ఎందుకు? ఎవరికైనా పబ్లిసిటీ అవసరమే కదా. కదా, మా అత్తయ్య అదే నందిని మేడం మహానుభావురాలు. మనిషి కఠినమైన మనసు వెన్న. ఆ టీవీ, ఆ హోదా. గురుప్రసాద్ గారు, ఇప్పుడు మిమ్మల్ని నందిని మేడం గురించి వ్యాసం రాయమనలేదు. అవుననుకో. అరే, నేను మీకు పబ్లిసిటీ ఇద్దామని చూస్తుంటే మీరేంటండి మా అత్తయ్యకి పబ్లిసిటీ ఇస్తున్నారు? లేదులే, చెప్పండి. మీరు కూర్చోండి. నాకు మా అత్తయ్య అన్ని ఛానల్స్ వాళ్ళని పరిచయం చేశారు. మా అత్తయ్య చెప్పారని చెప్పి మీ ఇంటర్వ్యూలు. అర్థమైంది. మీకు నా పట్ల ఉన్న గురుభక్తికి కృతజ్ఞుణ్ణి. మరి
మేం మీకోసం ఇంత చేసినప్పుడు మీరు కూడా మా కోసం ఎంతో కొంత చేయాలి కదా గురుప్రసాద్ గారు. చెప్పండి, ఆసనాలు కఠినమైనవి, ఎలా సులువుగా వేయాలో చెప్పాలా? కాదు, సులువైనవి కూడా మాకు రావన్న సంగతి మీకు ఇందాక తెలుసుండొచ్చు కదా. అయితే అయితే ఏముంది, అది మ్యాటర్ గురుప్రసాద్ గారు. ఈ విషయం నందిని మేడంకి తెలిస్తే? తెలీదు, కానీ మీ గురించి రేపటి నుంచి ప్రపంచం మొత్తం తెలుస్తుంది. ఆలోచించుకోండి. ఓకే. మేడం, మీలో మీరు ఆత్మవిశ్వాసాన్ని ఇదిగో గురుప్రసాద్ జీ, ఆ? నీకు దండం పెడతానయ్యా. అచ్చ తెలుగులో మాట్లాడకయ్యా. అసలు యోగా రాదన్న టెన్షన్ లో ఉంది మా పాప. పాప మేడం, మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోండి. బేసిక్ గా యోగా చేస్తే ఆటోమేటిక్ గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. నన్ను చూడండి. ఏం గురుప్రసాద్ జీ? ఏంటి బావా వీడు అలా చూస్తాడేంటి? పబ్లిసిటీ ఇస్తామని చెప్పాను కదా. ఎంత ఇస్తానంటే మాత్రం నువ్వు ఆయన గురువులా ఓవర్ యాక్షన్ చేస్తుంటే ఎవరికైనా మండదా? అంతేనంటావా? అంతే. ఇప్పుడు వజ్రాసనం వేద్దాం. నేను వేస్తుంటాను, మీరు అలానే చెయ్యండి. మనకు కూడా రాదు కదా బావా. ఆయన చేసి చూపిస్తానంటున్నాడుగా, చెప్పించేయి. చచ్చింది గొర్రె. ఇలా ఇలా మోకాళ్ళ మీద కూర్చొని 2 చేతులు వెనక్కి పెట్టుకుని కీప్ యువర్ బాడీ స్ట్రైట్. ఇది వజ్రాసనం. పాప, నేను నీ దగ్గరికి రాంది దగ్గరుంటే ఇలాగే మారం చేస్తావని. ఇదిగో గురుప్రసాద్ జీ, కాసేపు మా పాప రెస్ట్ తీసుకుంటుంది గానీ అందాక బేబీ చేత ప్రాక్టీస్ చేయించు. అలా ఎందుకు? నేను కూడా రెస్ట్ తీసుకుంటా. ఏం గురుప్రసాద్ జీ? నీకు కొన్ని మెలకువలు నేర్పిస్తాను, నేర్చుకో. బాబు, టెక్నిక్స్ నేర్పుతాడంట పాప. నువ్వు వెళ్ళు, కాసేపు రెస్ట్ తీసుకో. ఓకే. బాబా, నేను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు చూసి నన్ను కాపీ కొట్టాలని వాళ్ళు మాట్లాడుకోవడం నేను విన్నాను బావా. పిచ్చి వెధవలు, వాళ్ళ మాటలు నేను వినలేదనుకుంటున్నారు. అంటే ఏంటి ఇప్పుడు? వాళ్ళు మన రూమ్ దగ్గరకు వస్తున్నారా? అదే కదా చెప్పేది. వేరే నాకన్నా ఏయ్. ఆ గురుప్రసాద్ జీ చెప్పింది ఈజీ బావా, కానీ పాప మేడమే చేయలేకపోతుంది. అంటే నువ్వు గెలుస్తావు. నీకు ఇంకా డౌట్ ఉందా బావా? అసలు నేను గెలవక కోచోడమే రాని ఆ పాప గెలుస్తుందా చెప్పమా? ఇప్పటిదాకా సినిమాలే పైరసీ చేస్తారనుకున్నా, యోగాల్ని కూడా చేస్తారన్నమాట. మాకంత కుర్మ పట్టలేదు. కుర్మ కాదు పాప, కర్మ. యా, యోగాలో మీరు గెలిచేస్తారన్న అంత కాన్ఫిడెన్స్ పాప మేడం? ఏయ్, మాకున్నదే కాన్ఫిడెన్స్ రా ఎర్రదవా. హలో, ఇది వరకట్లా గన్ను ఫోను పట్టుకొని టిక్కు టిక్కుమని తిరగటం కాదు, యోగా చేయాలమ్మా. యోగా మా పాప కూడా నేర్చుకుంటుందమ్మా. ఎప్పుడు? సంవత్సరం తర్వాత. చూడండి, అందరి ముందు ఓడిపోకముందే ఒప్పేసుకొని పెట్టబెడ సర్దుకొని అమెరికా చెక్కేయండి. బాబు, మనం ఓడిపోతామంట, అందుకని లగేజ్ సర్దుకొని అమెరికా వెళ్ళిపోవాలంట. యాక్చువల్లీ మన సిచ్యుయేషన్ కూడా అలాగే ఉంది కదా బాబు. చూసావా బాబు సార్, పాప మేడమే నిజం ఒప్పేసుకుంది. మీరు కూడా ఒప్పేసుకుంటే మీ ఆరోగ్యానికే మంచిది. హ! ఏంటి హో, గెలుద్దామనేనా? కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. బాబు, అడవుల్లో తపస్సు చేసేందుకు కృషి ఎందుకు? మీరెళ్ళి చెట్టు కింద కూర్చోండి. పాప రా. ఇప్పుడు మనం కొన్ని తేలికైన పద్ధతుల్ని అవలంబిద్దాం. ఇదిగో నీకు దండం పెడతానయ్యా, మామూలు తెలుగు మాట్లాడవయ్యా. ఇదిగోండి బాబు సార్, యోగా నేర్చుకునివ్వకుండా టైం వేస్ట్ చేస్తున్నారు. అసలే జడ్జిగా రావడానికి టైం లేదు. నిజం చెప్పావమ్మా. ఇప్పుడు మీ ఇద్దరు బాసింపట్టు వేసుకుని 2 చేతులు ఇలా పైకెత్తి. బాబు, నా వల్ల కాదు. ఐ కాంట్. నందిని, నువ్వు నేర్చుకోమ్మా. ఏమయ్యా గురుప్రసాద్, మా వదిన గారు నిన్ను బెంగళూరు నుంచి ఫ్లైట్ లో రప్పించింది నందిని ఒక్కదానికే నేర్పించడానికా? అయ్యయ్యో, మీరు కడు విచారకరంగా మాట్లాడుతున్నారు నాయనా. బాబు, విచారకరం లేదు, వంకాయ లేదు. నాకలాంటి తారతమ్యాలు వైషమ్యాలు మచ్చుకైనా లేవు నాయనా. ఆయన ఏంటి బాబు సార్, గురువులకి శ్రద్ధగా ఆలకించే శిష్యులంటేనే మక్కువ ఎక్కువ.
వాట్ ఈస్ హ్యాపెనింగ్? నాకేమీ అండర్స్టాండ్ కాలేదు. నువ్వు ఉండు పాపా. బాబు మీరేం మాట్లాడారో నాకు అర్థం కావాలి కదా. అమ్మా మీరు ఎమోషనల్ అవ్వకండి ప్లీజ్, కూర్చోండి అమ్మా. ఏమయ్యా గురుప్రసాద్, నువ్వు ఇలా మాట్లాడి చావచ్చు కదా, ఎక్కువ తక్కువ మాట్లాడడం దేనికి? బాబు వాట్ ఈస్ ఎక్కువ తక్కువ? నువ్వు కూర్చో పాపా, కూర్చో. ఇప్పుడు బాసిం పట్టా వేసుకొని చేతులు పైకెత్తి నమస్కారం చేయండి. ఆహాహాహా, ఈ బిడ్డ ఎంత కమ్మగా చేస్తుందో. గురుప్రసాద్, అదే ఉప్మా పెసరట్టు చేయాల కమ్మగా ఉండడానికి. ఎంత తీసుకున్నా? వీడికి అనుమానం వచ్చినట్టుంది. అందుకే నేను ఓవర్ యాక్షన్ చేయొద్దనేది. ఇతనికి అనుమానం వచ్చింది, బయట పడకూడదు. చూడండి బాబు గారు, నేను ప్రభోతాలిస్తానే తప్ప ప్రలోభాలకు లొంగేవాణ్ణి కాదు. ఇప్పుడు మీ ఇద్దరూ లేచి ఇలా వంగి మీ పాదాలను చేత్తో తాకండి. బాబు ఐ కాంట్, నాట్ పాసిబుల్. సింపుల్ పాపా, ఇదిగో చూడు, నా నడుము పట్టేసింది పాపా. ఇప్పటికైనా బొప్పేసుకోండి బాబు సార్. బాబు గారు కొంచెం విశ్రాంతి తీసుకోండి. పెద్ద గురువు గారు వచ్చేసరికి నేను కొన్ని మెలకువలు నేర్పిస్తాను. బాబు పద పాప, యోగా క్లాసుల కంటే తెలుగు ట్యూషన్ ఎక్కువైంది. బాబు సిద్ధం ఫైల్స్ మీద సంతకాలు చేయడం ఏంటి? మిడిల్ క్లాస్ వాళ్ళలాగా. చెక్స్ తీసుకురండి, రిచ్ గా సైన్ చేస్తా. గో. వేషాలు కాదు బాబా, రేపు జరగబోయేది ఇదే. ఆఫీస్ లో నా క్యాబిన్ ని రిచ్ గా తయారు చేయించు. అలాగే 2 లక్షలు చేరిందంట, దాన్ని పెట్టించు. అది ఊపిరి సినిమాలో నాగార్జున వాడిని చేయలాంటిదే. ఐ సీ. అయితే రిచ్ గా ఇంకా చేరేదని తెప్పించు బావా. నీ రిచ్ పిచ్చి తగలయ్యా, ఊరికే రిచ్ అనగదిల్లు. నువ్వు బేసిక్ గా పాపర్ అనుకుంటారు, అదే దేవాలా తీసిందని అనుకుంటారు. అనుకుంటే అనుకోని బాబా, దానికి నేనే సిగ్గుపడ్ను. ఇప్పుడు వరల్డ్ లో ఫస్ట్ పొజిషన్ నుండి 10th పొజిషన్ వరకు ఉన్న వాళ్ళు దాదాపు కింద నుంచి పైకొచ్చిన వాళ్లే. పాపా, నా నడునొప్పి బాధ ఎలా ఉన్నా నువ్వు మాత్రం అస్సలు యోగా రానట్టే. అబ్బా భలే యాక్ట్ చేసావు పాపా. నువ్వెందుకు యాక్ట్ చేసావు బాబు? ఏదో నీకు అస్సలు యోగా రాదని వాళ్ళని ఇంకొంచెం నమ్మించడానికి ట్రై చేసా, అనుభవిస్తున్నా. ఓకే, గిరి చేత టాబ్లెట్ తెప్పించునా? నో 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 నో, అవసరం లేదు పాపా. అసలు 90 ఏళ్ల వాళ్ళు కూడా ఎలా యోగా చేస్తున్నారో తెలియట్లే. ప్రాక్టీస్ బాబు, ప్రాక్టీస్. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. ఏం పర్ఫెక్టో ఏంటో. అబ్బా అబ్బో. బాబు అక్క ఫోన్ చేసింది. పాపా, నా నడుము పట్టేసిందని లైవ్ టెలికాస్ట్ చేయకు, నీకు దండం పెడతా. ఓకే ష్యూర్. హాయ్ అక్క. ఇంకొంచెం సేపట్లో మిమ్మల్ని టెస్ట్ చేయడానికి జడ్జిగా ఒకతను వస్తున్నాడు. మీరు రెడీయే కదా? రెడీ అక్క, రమ్మని చెప్పు. బేబీ ఫెయిల్ అవడం కన్ఫర్మ్డ్. నో పాపా, ఆ క్రీచర్ ని నమ్మడానికి వీల్లేదు. చాలా కేర్ఫుల్ గా ఉండండి. పొరపాటు నా నందిని విన్ అయితే మీరు యుఎస్ వెళ్లాల్సి వస్తుంది. అండర్స్టాండ్? ఏమైంది పాపా? ఆ బేబీని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. ఆ బేబీ విన్ అయితే మనం అమెరికా వెళ్ళిపోవాలని అక్క చెప్పింది బాబు. డోంట్ వరీ పాపా, బేబీకి యోగా అస్సలు రాదుగా, ఎలా గెలుస్తుంది? ఒకవేళ గెలిస్తే ఆ గురుప్రసాద్ ని మేనేజ్ చేసిందని చెప్దాం. ఈవినింగ్ వచ్చే జడ్జిని కూడా అలాగే మేనేజ్ చేసిందంటే? నో పాపా, నువ్వు కాన్ఫిడెంట్ గా ఉండు. జడ్జిని మేనేజ్ చేయటం అంత ఈజీ కాదు. అంతేనంటావా? 100% పాపా, డోంట్ వర్రీ. అబ్బో అబ్బో. బాబు ఆ, 1 మినిట్ ఆ, అలా తిరుగు. ఆ. బేబీ ఇట్స్ గాన్, పోయింది. హౌ వాస్ మై ట్రీట్మెంట్? సూపర్. లెట్స్ గో. యా రేపు నేను మా కంపెనీలన్నిటికీ చైర్పర్సన్ అవుతున్నా. గ్రాండ్ కాఫీలో గ్రాండ్ పార్టీ ఇస్తున్నా. ఏ దిల్లు, తప్పు. గెలుస్తున్నావని అంత ఇది పనికిరాదు. అవతల పెద్దవాళ్ళు బాధపడతారు. సారీ చెప్పు. సారీ బాబు సార్. సారీ పాప మేడం. నమస్తే సార్. నేను చెప్పానుగా గురూజీ, ఈ అమ్మాయి ఇక్కడ చురుకైనది. బాబు పాపా, ట్రాన్స్లేషన్ కి ఇది సమయం కాదు, ట్రాన్స్ఫార్మర్లు బద్దలయ్యే సమయం. నువ్వుండు. అందరూ బాగున్నారా? కూర్చోండి కూర్చోండి. చెప్పండి పెద్ద గురుజీ, మా గురుప్రసాద్ జీ చాలా బాగా నేర్పించారు. అఫ్ కోర్స్ నాకు బేసిక్ గా యోగా తెలుసు అనుకోండి. మీకు హీరోయిన్ అనుష్క తెలుసు, అరుంధతి, వేదం హీరోయిన్
ఆవిడ దగ్గర కూడా యోగా నేర్చుకున్నాను. ఏమ్మా మీరెవరి దగ్గర శిక్షణ నువ్వు తీసుకున్నారు? ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నావు అని అడుగుతున్నారు. భలే వారే గురుజీ. పాపం పాప్ మేడంకి అంత టైము ఓపిక ఉండొద్దు. గురుప్రసాద్, ఆ, ఈ అమ్మాయితో కొన్ని ఆసనాలు వేయించు. అలానే. ముందుగా ఉద్దండాసనంతో ప్రారంభించు. కానివ్వు నాయనా. అమ్మా నందిని, పొద్దున చెప్పాను చూడు, అదే ఇలా వంగి 2 చేతులు ఇలా వెనక్కి పెట్టుకుని అదే వెయ్యమ్మా, వెయ్యి వేయమ్మా. వెయ్యి 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 వెయ్యమ్మా. వెయ్యమ్మా. వంగాలి. అదేంటంటే గురుజీ, ఈ ఒక్కాసనం మాత్రమే ప్రాక్టీస్ చేయలేదు ఏమండి? మరి ఏ ఆసనం ప్రాక్టీస్ చేసావో చూపించమ్మా. చెయ్యమ్మా. ఏంటి బావా ఇరుక్కున్నట్టున్నా? ఏదో ఒకటి చేయి. గురుజీ చూడండి, ఇది చాలా బాగా చేస్తాను. దీని పేరేంటమ్మా? సూర్య నమస్కారం అండి. ఇదేనా నువ్వు నేర్పించింది? అది నువ్వు నేర్చుకున్నది చెయ్యమ్మా. గురుజీ ఒక్క నిమిషం. ఇప్పుడు పాప్ మేడం నేను చేసింది కూడా చేయకపోతే నేనే గెలిచినట్టు. 100%. రాదు, విజయం మనదే. మన పార్టీకి అరేంజ్మెంట్ చేసుకున్నారా? ఉండు బావా, పాప్ మేడం ఏం చేస్తుందో చూద్దాం. కామెడీగా ఉంటుంది. నువ్వు చెయ్యమ్మా. చెయ్యి పాప, నీకొచ్చింది చెయ్యి, ఏం పర్లేదు, నేనున్నా. ఎందుకు కాళ్ళు పట్టేస్తే మందు రాయడానికా? Shut up! నువ్వు చెయ్యి పాప, చెయ్యి. హా. శబాష్ తల్లి, చాలా బాగా చేసావు. చిరంజీవ. అమ్మా నందిని, చెప్పండి. నిరభ్యంతరంగా నీ చెల్లెలే నీకు వారసురాలు. ఓ, ఇది శవాసనం. ఇప్పుడు కరెక్ట్గా వేశావు.